హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చేసుకుని ఒక టేస్టీ ప్రసాదం రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. జనరల్గా మనం రవ్వ కేసరి అంటే పంచదారతో చేసుకుంటూ ఉంటాం కదా. సో ఈరోజు వీడియోలో హెల్దీగా ఉండడం కోసం రవ్వ కేసరిని నేను బెల్లంతో తయారు చేసి చూపిస్తున్నాను. ఇంట్లో డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నా, లేదంటే అప్పటికప్పుడు హెల్దీగా స్వీట్ చేయాలి అనుకున్నా ఇది బెస్ట్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అనమాట. నేను చెప్పే కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ బెల్లంతో చేసుకునే రవ్వ కేసరి మీరు ఇంట్లో తయారు చేసేయచ్చు. ఈ బెల్లం రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 1 పావు కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలో 1 గ్లాస్ లేదా 1 కప్, మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఏదైతే అది. నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే 1 టీ గ్లాస్ తీసుకున్నానండి. సో ఆ గ్లాస్ నిండుగా రవ్వని వేసేసి దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ రవ్వ వేగేలోపు ఇంకొక గిన్నె తీసుకోండి. అందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు వేరొక బర్నర్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి. ఇలా కమ్మటి వాసన వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు ఈ రవ్వని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మరగపెట్టుకున్న నీళ్ళని వేడివేడిగానే ఇందులో వేసేసుకోండి. నీళ్లు వేస్తూ మీరు ఉండలు కట్టకుండా గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్కి ఇది దగ్గరకు అయిపోతుంది అనమాట. ఫస్ట్ మీకు పలుచగానే ఉన్నప్పటికీ కూడా రవ్వ మొత్తం వాటర్ని అబ్జర్వ్ చేసేసుకుని థిక్గా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ రాగానే ఇందులోకి మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని సన్నగా తరిగి పెట్టుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ దాకా సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం తరుగుని వేసి మిక్స్ చేస్తూ ఉండండి. ఈ వేడికి బెల్లం అంతా కరిగి చక్కగా రవ్వ అనేది పీల్చేసుకుంటుందన్నమాట. మీకు ఒకవేళ స్వీట్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 1.25 గ్లాస్ దాకా బెల్లం తరుగు వేసుకోవచ్చు. 1.5 వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అటు ఎక్కువ కాదు, ఇటు తక్కువ కాకుండా ఉంటుందన్నమాట. సో బెల్లం అంతా కూడా కరిగేంత వరకు మీరు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని తిప్పుతూ ఉండండి. మధ్యలో 1 or 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. సింపుల్గా, ఈజీగా, క్విక్గా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హెల్దీగా బెల్లం రవ్వ కేసరి తయారు చేసేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.